ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం అమ్మమ్మ టాబ్లెట్. ఈ మందులు మాపులతో సుఖం లేదురా సిద్ధు. ఎన్ని మాత్రలు వేసుకున్నా నా ప్రాణం నిలబడేది మాత్రం నా కూతురికి పెళ్లి జరిగినప్పుడే. అవుతుందమ్మమ్మ, మనం ఆ ప్లాన్ మీద ఉన్నాం కదా. వీళ్ళ ఫైటింగ్స్ వల్ల కొంచెం టైం పట్టేలా ఉంది. నీకు మా మీద నమ్మకం ఉంటే ఈ టాబ్లెట్ వేసుకో, లేదంటే వద్దు. నువ్వెన్నైనా చెప్తావురా, కానీ ఇక్కడ జరగాలి కదా. ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు ఎన్మీస్ అవుతారని మనం అనుకున్నామా అమ్మమ్మ? నిజమేనమ్మా, కానీ చిన్న చిన్న మాటలకి ఇంత పెద్ద పెద్ద కేకలు అరుపులు నేను తట్టుకోలేకపోతున్నాను. సాక్షిని ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు. ఏదో గాలి పట్టినట్టు నందుగారితో వాదన చూస్తుంటే ఇది నా కూతురేనా అని నాకు అనుమానం వస్తోంది. అమ్మమ్మ, ఇందులో అమ్మ మిస్టేక్ ఒకటే కాదు, పప్పా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్గా చెప్పు సిద్ధు. వాళ్ళ మిస్టేక్స్ వల్లే మీరు సఫర్ అవుతున్నారు. అంకుల్, పప్పా ఆఫీస్లో ఉన్నారు. తెలిసిద్దు, సార్ లేరనే వచ్చాను. సాక్షి మేడం ఉన్నారా? మార్కెట్కి వెళ్ళింది మనోహర్. అమ్మయ్యా, ఇంట్లో ఇద్దరూ లేరన్నమాట. ఇక నుంచి నేను కూడా మీ గ్యాంగ్ లో చేరాలని డిసైడ్ అయ్యాను. మా గ్యాంగా? మీరా? ఏంటి డలగడుగుతున్నావు? మెంబర్షిప్ ఫీజు ఏమైనా ఉందా? ఉన్నా పర్లేదు, ఎంతైనా ప్రాబ్లం లేదు, వెంటనే చేరిపోతాను. ఫీజ్ ఏం లేదు కానీ రీజన్ ఏంటో చెప్పండి. సింపుల్, మీరేం కోరుకుంటున్నారో నేను కూడా అదే కోరుకుంటున్నాను. నందు సార్ సాక్షి మేడం పెళ్లికి నా వంతే హెల్ప్ చేస్తాను. ఏంటి, పెళ్లికి హెల్ప్ చేస్తారా? ఇద్దరు ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారో తెలుసా మీకు? ఎందుకంటే మీరు చూస్తున్నది నిజం కాదు, అదంతా యాక్టింగ్. నందు సారు సాక్షి గారు ఇద్దరు కలిపాడుతున్న నాటకం. నాటకం ఆడటం ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారని వాళ్ళకి తెలిసిపోయింది. మీ మైండ్లో పెళ్ళి అనే ఆలోచన లేకుండా చేయడానికే ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. అంటే అమ్మ పాప కోపము అరుపులు అన్నీ అబద్ధమేనా? వాళ్ళు నిజంగా ఫైటింగ్ చేసుకోవట్లేదా? లేసిద్దు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మీ ముందు నటిస్తున్నారు. మీరు చెప్పేది నిజమా అంకుల్? అవుంటెడ్డి, మొన్న ఒక రోజు ఫైల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తే నా మీద కూడా సీరియస్ అయ్యారు. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం 100% కరెక్ట్. నందు సాక్షిల పెళ్లి చాలా పెద్ద టాస్క్. సీతారాముల్ని కలపడానికి వానర్లు గ్యాంగ్ ఎంత హెల్ప్ చేశారో మనం కూడా అంతకు మించి కష్టపడాలి. ఈ పెళ్లి విషయంలో డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఏ హెల్ప్ కావాలన్నా ఏ సపోర్ట్ కావాలన్నా చేయడానికి నేను రెడీ. లాస్ట్ టైం ఈ విషయం చెప్పాలనే వచ్చాను, కానీ నీ యాక్సిడెంట్ టెన్షన్లో నేను చెప్పలేకపోయాను. ఇప్పటికైనా చెప్పారు కదా అంకుల్, మేం హ్యాపీ. నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా,
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సరే సిద్ధు, బాయ్ టెడ్డి, వెళ్ళొస్తానండి. అమ్మయ్యా, ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. మనమే యాక్టింగ్ అనుకుంటే మనకన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారనమాట. అమ్మమ్మ, వాళ్ళు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే కదా. మన మైండ్లో వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచన పోవాలనే కదా. వాళ్ళ మధ్య స్నేహాన్ని, అర్థం చేసుకునే గుణాన్ని ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి కాకుండా ఇలా బాండ్ బ్రేక్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. నిజమే తల్లి, నేను ఇదంతా ఆలోచించనే లేదు. అంటే అమ్మా పప్పాకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. మన ప్లాన్లు బ్లాక్ చేయడానికి ఇంత నాటకం ఆడాలా? డైరెక్ట్గా మనతో మాట్లాడకుండా ఇండైరెక్ట్గా ఈ డ్రామా ఆడుతున్నారా? వాళ్ళకి పెళ్ళైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని వాళ్ళకి తెలీదా? ఈ ఇంట్లో నా బంధం నీ ఒక్కడితోనే ఆగిపోవాలని మీ పప్పా కూడా అనుకుంటున్నారు సిద్ధు. నిన్ను వదిలి వెళ్ళాలని నాకు కూడా లేదు. మీరంతా అనుకుంటున్నట్టు పెళ్లి జరిగితే నేను పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉండగలను. కానీ ఎవరు ఎంత అనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పప్పా మనసులో ఆలోచన లేనప్పుడు ఏదీ సాధ్యం కాదు అని నీకు ఎలా చెప్పాలి? నీకోసం నేను ఈ ఇంటి ఇల్లాలిగా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సిద్ధు. కానీ వద్దని పప్పా చెప్తుంటే ఒప్పించే సాహసం మాత్రం నేను చేయలేను. నా ఆత్మసాక్షి ఒప్పుకోదు. పంతులు గారు, ఇది నా పెళ్లి శుభలేఖ. ఇది స్వామి వారి పాదాల ముందుంచి పూజ చేయండి. సరేనమ్మా. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. స్వామి, నందుకి దూరమైన ఇంత కాలానికి నాకు కళ్యాణ్కి పెళ్లి కాబోతుంది. ఈ పెళ్లికి కళ్యాణ్ బలవంతంగా ఒప్పుకున్నాడు. కానీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదన్న సంగతి నాకు తెలుసు. అయినా సరే తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డానికి కారణం నా అవసరం. నా కోరికలో స్వార్థం ఉందని తెలుసు. ఇంతకు మించి ఏం కోరుకున్నా అత్యాశ అవుతుందని కూడా తెలుసు. కానీ నేనున్న స్థితిలో నువ్వు తప్ప నాకెవ్వరూ సాయం చెయ్యలేరు, ఆశీర్వదించలేరు. కళ్యాణ్తో నా పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు ఆశీర్వదించు స్వామి. ఓం శ్రీరామ రామ రామేతి. అమ్మా, మీ పేరు, మీ కాబోయే భర్త పేరు చెప్పండమ్మా. అభిలాష కళ్యాణ్ చక్రవర్తి. ఏంటబి, కళ్యాణ్ గారు మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అవును, మీరేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? నమ్మలేకపోతున్నాను. అయితే ఈ శుభలేఖ చూడండి. ఇద్దరు ప్రపంచాన్ని పట్టించుకోకుండా రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. మీ ఇద్దరి గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఎవరి స్వార్థం ఏంటో నేను అర్థం చేసుకోగలను. కళ్యాణ్ని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుని చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. నీ బ్రతికేమవుతుందో, నువ్వు ఏం ఆశించి పెళ్లి చేసుకుంటున్నావో. ఏంటండి శుభలేఖని అంతసేపు చూస్తున్నారు? కళ్యాణ్ చక్రవర్తి చాలాసార్లు ఆఫీస్కి వచ్చాడు. నేను కూడా మీ ఇంటికి వచ్చాను. ఎప్పుడు మీ పెళ్లి గురించి చెప్పలేదు. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఓ అదా, నేను ఆల్రెడీ కళ్యాణ్ అడిగాను. మిమ్మల్ని ప్రత్యేకంగా మీట్ అయ్యి శుభలేఖ ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే చెప్పలేదనుకుంటా. నాకు స్పెషల్గా ఇవ్వడం ఎందుకు? మా పరిచయం జస్ట్ కొన్ని ఆఫీషియల్ మీటింగ్సే కదా. జాతవేదో కామశ్వం పురుషం జగతో బిభ్రతజ్ఞాగ హి శ్రియామా పరిపాతయా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
వస్తానండి. ఒక్క నిమిషం అభి, మీరేమనుకోనంటే ఒక విషయం అడుగుతాను. అడగండి. ఈ పెళ్లి కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇష్టమేనా? అవునండి, లేకపోతే ఈ శుభలేఖలు ఎందుకు ప్రింట్ చేయిస్తాం? కాబోయే భర్త మీద చాలా నమ్మకంతో ఉన్నట్టున్నారు. లేకపోతే ఎలాగండి? రిలేషన్ ఎప్పుడు నమ్మకం అనే పునాది మీద నిలబడుతుంది కదండి. నిజమే, కానీ అబద్ధం మోసంతో కూడా మనుషుల్ని నమ్మించొచ్చు కదా. ఏంటి మీరు చెప్పేది? నో, నేను కళ్యాణ్ గురించి చెప్పడం కాదు. నా కొలీగ్ ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. కొలీగా? ఏమైంది? నా కొలీగ్ పెళ్ళైన కొన్నేళ్లకే భర్త నుండి డివోర్స్ తీసుకొని సింగిల్గా ఉండేది. ఒక అబ్బాయి ప్రేమ పేరుతో ఆమెకి దగ్గరై అన్ని రకాలుగా వాడుకొని పెళ్లి ప్రస్తావన రాగానే వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ అమ్మాయి ఒంటరిగానే మిగిలిపోయింది. కళ్యాణ్ అలాంటి వాడు కాదండి. మా ఇద్దరికి కన్ఫర్మ్ గా పెళ్ళవుతుంది. గుడ్ గుడ్, ఆ మాత్రం నమ్మకం ఉండటం మంచిదేలే. మీరు ఒక్క విషయంలో మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఏంటండి? ఆ రోజు మీ ఇంటికొచ్చినప్పుడు మీరెవరో తెలియక మిమ్మల్ని పని మనిషి అనుకున్నాను. సారీ. పర్లేదండి. అట్లీస్ట్ కళ్యాణ్ నాకు ముందే చెప్పుంటే అలాంటి పొరపాటు జరుగుండేది కాదు. నేను మిమ్మల్ని పని మనిషి అన్నప్పుడు కూడా ఎందుకో మాట దాటేశాడు, కానీ మీరు వుడ్ బి అని చెప్పలేదు. మీ ఇంట్లో మీరు కాకుండా అతని రిలేటివ్స్ ఎవరైనా ఉంటారా? లేదండి, నేను మాత్రమే ఉంటాను. మరెందుకు నేను ఇంటికి రాగానే నన్ను చూసి భయపడుతూ ఏదో హైడ్ చేయాలన్న టెన్షన్తో ఉన్నాడు? అంటే కళ్యాణ్కి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. మేబీ అదే రీజన్ అవ్వచ్చు. కళ్యాణ్ లాంటి పర్సన్ మీడియాకి భయపడి ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచొచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్ గురించి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా దాయడం మాత్రం చాలా కొత్తగా ఉంది. ఒకరోజు నన్ను డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాడు. మేబీ అప్పుడు మీ గురించి రివీల్ చేసేవాడేమో. డిన్నరా? ఎప్పుడు? తను చెప్పాడు, కానీ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అతని ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేశాను. ప్రపోజలా? అంటే కళ్యాణ్ మీకు ప్రపోజ్ చేశాడా? అవును, ఒక్కసారి కాదు, చాలా సార్లు. ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి బిజినెస్ ప్రపోజల్ పెడతాడు. నేను వెరిఫికేషన్ చేసి చెప్తానని రిజెక్ట్ చేస్తాను. చాలా సార్లు ఇదే జరుగుతోంది. ఓ, మీరు చెప్పేది బిజినెస్ ప్రపోజల్ గురించా? అవును, మీరేమనుకున్నారు? ఏం లేదు. నమ్మకమే పునాది అన్నారు. చూస్తుంటే మీ మనసులో డౌట్ ఫీల్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. డౌట్ ఏం లేదండి. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్. హలో అభిలాష గారు, అయ్యో ఓకే. అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. హారిక గారు, చెప్పండి అభిలాష గారు. కళ్యాణ్ మీ కంపెనీలో ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా? అవును, నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏ? ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదు, బిజినెస్లోనైనా లైఫ్లోనైనా నేను ఒక మనిషిని చూసిన వెంటనే కాకుండా బాగా స్టడీ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, బిజినెస్ ప్రొఫైల్ అంతా డీటెయిల్గా తెలుసుకునే పనిలో ఉన్నాను. అన్ని పూర్తయ్యాక
అప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతాను. అంటే కళ్యాణ్ మీద మీకు నమ్మకం లేదా? మాది జస్ట్ బిజినెస్ రిలేషన్ అభిలాష్ గారు. మీలా కాకుండా ఈ రిలేషన్లో నమ్మకం కన్నా నిజాయితీనే పునాదిగా భావిస్తాను. మీతో కలిసి చేసే ప్రాజెక్ట్ని నా పేరు మీద స్టార్ట్ చేస్తానని కళ్యాణ్ చెప్పాడు. అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుసా? మీ పేరుతోనా? లేదండి. కళ్యాణ్ గ్రూప్ నుండి వచ్చిన ఫైల్లో మీ పేరు ఎక్కడా లేదు. ప్రతి చోట కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ అనే ఉంది. మేబీ కళ్యాణ్కి మీ పేరుతో బిజినెస్ చేయడం ఇష్టం లేదేమో. ఆరెల్స్ ఎలా అయితే మీరు వుడ్ బి అని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడో అలానే బిజినెస్ లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని ఫీల్ అవుతున్నాడేమో. కళ్యాణ్ గురించి నాకు తెలిసింది నేను ఫీల్ అయింది చెప్పానే తప్ప అతని గురించి నెగిటివ్గా మాట్లాడడం, మీ ముందు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. దయచేసి ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్లా అనిపిస్తున్నారు. పెళ్ళంటే లైఫ్లో మనం తీసుకునే క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. హారిక ఇవన్నీ నాకే ఎందుకు చెప్పింది? కళ్యాణ్ హారిక మీద ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశాడా? అందుకే అతని క్యారెక్టర్ ఈవిడికి నచ్చలేదా? మా పెళ్లి గురించి హారికతో కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? నాతో అన్నట్టు స్పెషల్గా చెప్పాలని ప్లాన్ చేశాడా? లేక పెళ్లిని అవాయిడ్ చేయడానికి కుట్రలు చేస్తున్నాడా? ఆ రోజు హారిక వచ్చినప్పుడు కూడా తనని కలవకుండా అవాయిడ్ చేశాడు. అంటే కళ్యాణ్ హారికని కోరుకుంటున్నాడా? అతని లైఫ్లో నేను పాతదాన్ని అయిపోయానా? కళ్యాణ్తో నా పెళ్లి జరగదా? మనోహర్, ఎక్కడున్నావు? సార్ ఇక్కడ. ఏంటి మనోహర్ ఇలా వచ్చావు? ఏమి లేదు సార్, చిన్న పని మీద ఈ రూట్లో వెళ్తున్నాను. ఎలాగో మీరు ఆఫీసులోనే ఉంటారు కదా, పలకరించిపోదామని వచ్చాను. నిహారిక గ్రూప్ గురించి చాలా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది సార్. అందరూ కొత్త సీఈఓ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతా హరిప్రసాద్ గారి ఆశీర్వాదం. ఈ ఆఫీస్ సంగతి సరే కానీ మన ఆఫీస్ ఎలా ఉంది? వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? జరగడం కాదు సార్, సాగుతున్నాయి. మీ విలువ ఏంటో బాయ్ దగ్గర నుండి బాస్ వరకు అందరికీ తెలుస్తుంది సార్. అప్పుడైతే మీకు భయపడి పనులన్నీ పద్ధతిగా జరిగేవి. ఇప్పుడు ఎవడికి నచ్చినట్టు రచ్చ చేస్తున్నారు సార్. అందరినీ హ్యాండిల్ చేయలేక బాస్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఒక్కరి మొహంలో నవ్వు లేదంటే నమ్మండి. మనిషి లేకపోతేనే విలువ తెలుస్తుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు సార్. మనిషి మన పక్కనుంటే ఎప్పటికీ విలువ తెలీదు. ఫర్ సపోజ్ సాక్షి మేడం వచ్చిన తర్వాత మీ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే ఆవిడ మీ కుటుంబంలో ఒకరిగా మారిపోయారు. అలాంటి సాక్షి మేడం ఏదో పని మీద వేరే ఊరెళ్తే మీరు మిస్ అవుతారు కదా సార్. ఏంటి నేనా? అంటే సిద్ధు కూడా అనుకోండి. అదే సాక్షి మేడం సంతోషంగా ఇంట్లో ఉంటే, ఎప్పుడూ కళ్ళ ముందే కదులుతూ ఉంటే ఆవిడ వాల్యూ అంతగా కనిపించదు. అందుకే మిస్ అయిన ఫీలింగ్ కూడా రాదు. ఏమంటారు సార్? సంబంధం లేకుండా సోది మాట్లాడుతున్నావు అంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పు మనోహర్. డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్.
సాక్షి మేడం పెళ్లి చేసుకుంటే మీ లైఫ్తో పాటు సిద్ధు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. పెళ్లి గురించి నా ఒపీనియన్ ఆల్రెడీ 2 సార్లు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నావు? అంటే మీ శ్రేయబులేసింది కదా సార్, అందుకే కొంచెం చనువు తీసుకొని 1-2 సార్లు చెప్తే మీ మనసు మారుతుంది, మీకు మంచి జరుగుతుందని సార్. అదే నీ పొరపాటు మనోహర్. నీకు మంచి అనిపించింది నాకు చెడుగా అనిపించవచ్చు, నాకు మంచిగా అనిపించింది నీకు చెడుగా కనిపించవచ్చు. మంచి చెడులు అన్నవి మనిషి మనిషికి మారతాయి. సాక్షి గారిని పెళ్లి చేసుకోవడంలో మంచే తప్ప చెడు ఎక్కడ ఉంది సార్? అభిలాష వల్ల మీకు పెళ్ళంటే అసహ్యం పుట్టింది, అందుకే లైఫ్ లాంగ్ భార్యగా ఎవరిని వద్దనుకొని ఫిక్స్ అయ్యారు. మరి సిద్ధు పరిస్థితి ఏంటి సార్? వాడికి కూడా తల్లి ప్రేమ వద్దా సార్? అంటే నా కొడుకుని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదు అంటున్నావా? కాదు సార్, తల్లి ఉంటే కూడా మీది పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవుతుందంటున్నాను. ఉన్న తల్లి వద్దనుకొని పోయింది, ఇంకా ఏ పర్ఫెక్షన్ నాకు అక్కర్లేదు. నువ్వేదో క్యాజువల్గా మాట్లాడతావని మీట్ అయ్యాను. ఈ టాపిక్ అని తెలుసుంటే ఇంటికి వెళ్ళిపోమనేవాడిని. ప్లీజ్ సార్, సీరియస్ అవ్వకుండా నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేనేం వినను, నువ్వేం చెప్పొద్దు. అది కాదు సార్. మాట్లాడద్దు మనోహర్. పెళ్ళంటే నా ఒక్కడిష్టమో సిద్ధు సంతోషమో కాదు, సాక్షి జీవితం. మీరు నా వాళ్ళైనంత మాత్రాన నా కోసమే కాదు, ఆ అమ్మాయి కోసం కూడా ఆలోచించాలి. నా జీవితంలో మళ్ళీ పెళ్ళొద్దని కారణాలతో సహా వివరించాను. అయినా నీకు అర్థం కావట్లేదంటే నేనేం చెప్పాలి, నేనేం చెయ్యాలి? పాత కొలీగ్వి, కష్టకాలంలో హెల్ప్ చేసామన్న కన్సర్న్తో కోపం మాత్రమే చూపిస్తున్నాను, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. సారీ సార్. సారీ కాదు, ఇంకొకసారి పెళ్లి టాపిక్ ఎత్తినా, సంబంధం లేకుండా సాక్షి గురించి మాట్లాడినా క్షమించేది లేదు. సిద్ధు సంతోషం కోసం సాక్షి మాతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నాను. అంత మాత్రాన పెళ్ళేలా చేసుకుంటాను? సిద్ధు సాక్షిని అమ్మ అని పిలిచినా ఎప్పటికీ తాను నా భార్య కాదు. నా గురించి కేర్ తీసుకోవడానికి అమ్ముంది కదా పప్పా, సో నో ప్రాబ్లం. కేర్ తీసుకోవడానికి ఆవిడెవరు, తనకి నువ్వెవరు? ఏంటి పప్పా అలా అంటున్నావు? మా అమ్మ. నువ్వు సాక్షికి పుట్టలేదు, అప్పుడు అమ్మాని ఎలా పిలుస్తావురా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.